ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ రాత్రి అంతా ఇంటింటికి తిరిగాను, కానీ 10-10:30 అయిపోతుంది, ఎవరు ఎట్టలేదు. అలాగా నిడమర్రు, మందలపారు, బోనుపల్లి, గణపవరం, పిప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలిగూడు ఒకే జతపట్ల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. తాడేపిలిగూడెంలో బస్ స్టాండింగ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని. అక్కడే ఉంటూ అక్కడే అడుక్కుంటూ ఉండేవాడిని. ఒక రాత్రి అడుక్కుంటానికి తాడేపిలిగూడెం అంతా తిరిగాను, కానీ ఎవ్వరూ అన్నం పెట్టలేదండి. ఆకలి అయిపోతుంది, చిన్న వయసు, బాగా విపరీతమైన ఆకలి. సర్లేని పోలీస్ స్టేషన్, తాడేపిలిగూడెంలో పోలీస్ స్టేషన్ ఎదురుగుండా వాటలు ఉంటుంది, ఉడిపి వాటలో ఏదో, అయ్యా అక్కడ ఆ వాటలకి వెళ్ళాను. ఆ రాత్రికి వాండర్ గారికి నమస్కారం చేసి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అయ్యా అన్నాను. అప్పట్లో 5 రూపాయలంట భోజనం, కావలసినంత పెడతాం, 5 రూపాయలు ఇమ్మన్నారు. అయ్యా నా దగ్గర లేవయ్యా అన్నాను. లేకపోతే పెట్టనన్నారు. అది కాదయ్యా నేను అడుక్కున్నవాడిని అన్నాను. ఎవరమైనా సరే 5 రూపాయలు కావలసిన అన్నం పెడతా అన్నారు. లేవన్నాను. లేకపోతే పెట్టనన్నారు. సరేలే బయటకు వచ్చేసాను. ఆ వాటలకి వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని, అయ్యా 1 రూపాయి ఇవ్వండి అయ్యా అన్నం కొనుక్కుంటానని చాలామందిని అడిగానండి. ఆ రాత్రి ఎవ్వరు 1 రూపాయి ఇవ్వలేదు. 10 గంటలు కట్టేస్తారంట ఆ వాటలు కొట్లన్నీ. 10 గంటలకు కట్టేశారు, వాటలు కొట్టులన్నీ కట్టేశారు. అన్నం పెట్టలేదు. ఆకలైపోతుంది. ఏం చేయాలో తట్టుకోలేక వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయి అక్కడ. ఆ ఎంగులాకులు ఏరుకుని, మెతుకులు ఏరుకుని తిన్నాను, కానీ ఎన్ని ఇతరాకులు ఏరుకున్న మెతుకులు తిన్నా కడుపు నిండలేదమ్మ. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకెవరున్నారని బ్రతకాలి, ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడికి నడిచి వెళ్ళిపోయిన వంతిని కాడికి నడిచి వెళ్ళిపోయి వంతిని పైకి ఎక్కేసి కాలలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కానండి. ఒక 5 నిమిషాలు అంటే చచ్చిపోతాను నేను. అదే టైంలో యోబు గారని పాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. ఆయన వస్తూ ఉంటే వంతెనెక్కింది, కారు వంతెనెక్కుతుంది. ఆ కారులో ఎందుకో చూడాలని బయటకు చూశారంటండి. బయట చూస్తే నేను కనపడ్డానంట వంతెన పైన. రే డ్రైవర్ కారు ఆపురా, ఆ కుర్రోడు ఎవరో పైకి ఎక్కేసాడు, కాలలో దూకేస్తాడు ఏంటి అని, ఆగరా అని కారు ఆపి నేను ఇలా పడిపోతూ ఉంటే వెనకాలే శబ్దం చేయకుండా వెనకాల వచ్చి అలా అమాంతంగా పట్టుకుని కిందకు దింపి రాని కారులోకి తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టి, ఎవరబ్బాయి నువ్వు అన్నారు. పలానా అబ్బాయినండి, పలానా ఊరండి మాది. చెల్లి అమ్మ నాన్న ఒక్కరోజులో చనిపోయారండి. నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి. 3 సంవత్సరాలు అడుక్కుంటున్నానండి. ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేక తట్టుకోలేక చనిపోదామని పైకి ఎక్కానండి అన్నాను. అప్పుడు సేవకులు అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసై ఉన్నాడు, రా అని తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు అమ్మా ఆయన. షాప్ క్యాష్ చాలు అమ్మా. దేవుడు యేసయ్య తన సేవకుడు రూపంలో వచ్చాడమ్మ నా దగ్గరికి. యోబు గారి దగ్గర ఉన్నాను కొంతకాలం. ఎవరైతే నన్ను గెంటేశారో,
ఎవరైతే నన్ను త్రోసేశారో వారు అన్నీ అమ్మేసుకున్నారమ్మా. కొనటానికి నీడ లేదు, తినటానికి అన్నం లేదు. నేనేం చేశాను తెలుసా? వాళ్ళందరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానమ్మ. నేను ఒకప్పుడు నన్ను ఏం చేశారు అమ్మా, ఇప్పుడు వాళ్ళందరూ నేనేం చేశాను? చేర్చుకున్నాను. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, అమ్ముంటే ఎంత బాగుండు, నాన్నుంటే ఎంత బాగుండు, చెల్లుంటే ఎంత బాగుండు అంటూ ఉంటుకుంటాను. కానీ లేరు తల్లి. అమ్మా, ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అడగనా వద్దా? అమ్మా, పురుషులు, యవనస్తులు, స్త్రీలు, నా మాట ఏంటంటే, మరి అబద్ధం ఆడకూడదు. మీరు ఇంకా మీలో ఎంతమంది బాప్టిస్టు పొందలేదో చేయొద్దండి.